ఆడవారు ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయి. వారు ఆ దిశగా అడుగులు వేసేందుకు చేయూతనందిస్తే అది మగువ ఉన్నతికి బాసటగా నిలుస్తుంది. అలా మహిళలను ఆర్థిక స్వావలంబన వైపు నడిపేందుకు నల్గొండలో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం కృషి చేస్తోంది. స్వశక్తిపై నిలబడాలని, కుటుంబ పోషణకు అండగా నిలవాలనుకునే ఎందరో మహిళలకు నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు చక్కని వేదికగా నిలుస్తోంది. మహిళల ఆర్థిక ఉన్నతికి సహకారం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో వివిధ సంస్థలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం. నల్గొండ రామ్నగర్ లో ఉన్న ఈ కేంద్రంలో టైలరింగ్, మగ్గం వర్క్, కంప్యూటర్, బ్యూటీషియన్ వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. గత 3 ఏళ్లలో దాదాపు 40 బ్యాచ్లకు శిక్షణ ఇవ్వగా సుమారు 1000 మందికి పైగా శిక్షణ పొందారు. విద్యార్థులకు సైతం ప్రస్తుతం డిమాండ్ ఉన్న కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరం. కానీ దానిపై మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థులకు అవగాహన కాస్త తక్కువ. అందులోనూ ఆ కోర్సులు కాస్త ఖర్చుతో కూడుకున్నవి కావడంతో నిరుపేద, మధ్యతరగతి యువత దానికి దూరంగా ఉండే పరిస్థితి. అందుకే ఇటువంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలపై కంప్యూటర్ నేర్చుకునే విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్తో పాటు ఆసక్తి ఉన్నవారికి టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్ వంటి కోర్సుల్లో ఇచ్చే శిక్షణ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ఇక్కడి మహిళలు చెబుతున్నారు. శిక్షణతో పాటు ప్రభుత్వం తమకు ఆర్థికంగా రుణ సదుపాయం వంటి వెసులుబాటు కల్పిస్తే మరింత తోడ్పాటుగా ఉంటుందని వారు కోరుతున్నారు. మహిళా ప్రాంగణంలో కంప్యూటర్ ఉచితంగా నేర్పిస్తున్నారంటే వచ్చాను. MS వర్డ్ నేర్పించారు, ఎక్సెల్ నేర్పించారు. ప్రెసెంట్ ఇప్పుడు DTP తెలుగు నేర్చుకుంటున్నాము. బయట నేర్చుకుంటే మనీ అవుతుంది కదా సార్, మాకైతే చాలా బెనిఫిట్స్ అవుతున్నాయి. ప్రెసెంట్ DSకి ప్రిపేర్ అవుతున్నా. ఖాళీ టైం ఇప్పుడు నోటిఫికేషన్ లేదని కంప్యూటర్ మాకు సిలబస్ లో ఉంటది, అందుకోసమని నేర్చుకుందామని వచ్చా. అయితే ఆడవాళ్లకు బయటికి పోయి నేర్చుకునే దానికంటే దీంట్లో ఫ్రీగా నేర్పుతారు. బయట అయితే 3000 అవుతున్నాయి ఒక కోర్సుకి. ఇక్కడైతేనే 3 కోర్సులు ఫ్రీగానే నేర్పిస్తారు, సర్టిఫికేట్ కూడా ఇస్తారు మాకే. దానివల్ల బయట తీసుకెళ్లి బయట ఎక్కడైనా చేయాలన్నా కూడా ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి, ఆ సర్టిఫికేట్ ఎట్లా యూజ్ అవుతుంది మాకు అని మేడం కూడా అన్ని చెప్తుంది మాకు. ఎక్కడికి వెళ్ళినా కంప్యూటర్ కావాలని, కంప్యూటర్ నేర్చుకున్నావా అని అడుగుతారు. అందులో ఇప్పుడు ఫ్రీగా నేర్పిస్తారని మహిళా ప్రాంగణంకి వచ్చిన. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ మంచిగా ఉంది, బాగా నేర్పిస్తారు. ఇప్పుడు MS వర్డ్, ఎక్సెల్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం DTP చేస్తున్నాం. బయట మిషన్ నేర్పితే 10,000, 12,000, ఒక్కొక్కడ 15,000 కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ ఫ్రీగా నేర్పుతున్నారని వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలిసి ఇక్కడికి వచ్చినాం మేము. గవర్నమెంట్ వాళ్ళు నేర్పిస్తున్నారు. ఇక్కడ మంచిగా నేర్పిస్తున్నారు. మధ్యాహ్నం ఫుడ్ కూడా పెడుతున్నారు. బాగుంది, సౌకర్యాలు బాగుంది. మేడం కూడా మాకు అర్థం కాకుండా రిపీట్ చేస్తారు. మళ్ళీ అయిపోయినాక సర్టిఫికేట్ తర్వాత మేము ఏమైనా పెట్టుకోవడానికైనా లోన్ ఇచ్చినా, మిషన్లు ఇచ్చినా కూడా మేము ఏదైనా షాప్ పెట్టుకొని సొంతంగా బతకాలనుకుంటున్నాము. మిషన్లు ఇస్తే బాగుండని నేను కోరుకుంటున్నాను. మహిళలు స్వయం ఉపాధి పొందేలా దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో లభించే శిక్షణపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.